హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం స్ప్రింగ్ బూట్కి సంబంధించి ఇంట్రడక్షన్ అండ్ స్ప్రింగ్ బూట్ కీ కాంపోనెంట్స్ అనే వాటి గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఒక శాంపుల్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్తో వర్క్ చేయాలి అంటే మనం ప్రజెంట్ స్ప్రింగ్ బూట్ వర్షన్ని వాడాలి కాబట్టి, సో లేటెస్ట్గా ఉన్న స్ప్రింగ్ బూట్ వర్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ టిల్ డేట్ వచ్చేసి 2.6.6 అనేది అవైలబుల్ ఉంది. అంటే మనం 2+ అనే దాన్ని వాడుతున్నాం. ఓకే, సో స్ప్రింగ్ బూట్ 2+ అనే దాంతో మనం వర్క్ చేయాలి అంటే సో మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసేది జావా ప్రాజెక్ట్స్ కాబట్టి సో జావా అనేది 8+ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, సో మినిమం రిక్వైర్మెంట్ అంటే జావాకి 1.8 అనమాట. ఓకే, అలానే బిల్డ్ టూల్ కనుక మాట్లాడుకుంటే సో మేవెన్ కానీ గ్రేడెల్ కానీ చూసుకుంటే సో మేవెన్ అయితే 3+ ఉంటుంది, గ్రేడెల్ అయితే 4+ అనుకుంటాను. ఓకే, సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ప్రింగ్ బూట్తో అంటే ఇప్పుడు రెస్ట్ సర్వీసెస్ అంటే మైక్రో సర్వీసెస్ రాస్తాం కాబట్టి రెస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ వెబ్కి సంబంధించినవి. సో వెబ్ అంటే మనం సర్లెట్ కంటైనర్లో వీటిలో డిప్లాయ్ చేయాలి కాబట్టి సో సర్లెట్ కంటైనర్ అయితే కనుక 3.0+ అనమాట. అంటే నథింగ్ బట్ మేబీ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టామ్ క్యాట్ గురించి మాట్లాడుకుంటే మేబీ 8.5 దగ్గర నుండో ఎంత నుండో మనకి సర్లెట్ కంటైనర్ 3+ వర్షన్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. ఓకే, సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు స్ప్రింగ్ బూట్ అనేది స్టార్టర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా డిపెండెన్స్ మనకు ప్రాజెక్ట్కి కావాల్సిన అప్లికేషన్ డిపెండెన్సీస్ అన్ని తీసుకొస్తుంది అని అనుకున్నాం, రైట్? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేవెన్ యూస్ చేస్తే కనుక మనం pom.xml అనే ఫైల్ని క్రియేట్ చేస్తాం. సో ఈ pom.xml అనే ఫైల్లో మనకి ఏమేమి డిపెండెన్సీస్ ఎలా రాస్తాము స్ప్రింగ్కి సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్ రాద్దాము అని అనుకుందాం. ఓకే, సో హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్ అంటే నథింగ్ బట్ అది వెబ్కి సంబంధించింది కాబట్టి మనకి వెబ్ డిపెండెన్సీ అనేది కావాలి. సో ఇప్పుడు ఏమేమి డిపెండెన్సీస్ రాస్తామంటే నేను జస్ట్ pom.xml ఓన్లీ డిపెండెన్సీస్కి సంబంధించి రాస్తాను ట్యాగ్స్. సో ఫస్ట్ ఏమో పేరెంట్ ట్యాగ్ రాయాలి. అంటే ఏంటి, మనం స్ప్రింగ్ బూట్ అనే దాన్ని స్ప్రింగ్ బూట్ స్టార్టర్ పేరెంట్ అనే కాన్సెప్ట్ ద్వారా అంత కాన్ఫిగరేషన్ ప్లస్ డిపెండెన్సీ మేనేజ్మెంట్ అంతా చేస్తారు అని చెప్పి అనుకున్నాం, రైట్? సో ఆ పేరెంట్ ట్యాగ్ రాయాలన్నమాట ఫస్ట్ మనం. సో దాంట్లో గ్రూప్ ఐడి. సో మనకి నార్మల్గా ఇప్పటివరకు తెలిసిన స్ప్రింగ్ డిపెండెన్సీస్ వచ్చేసి org స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనే గ్రూప్ ఐడిలో ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి స్ప్రింగ్ బూట్కి సంబంధించిన ఏంటంటే org.springframework.boot అనే గ్రూప్ ఐడిలో ఉన్నాయన్నమాట. ఓకే, సో గ్రూప్ ఐడి. ఆర్టిఫాక్ట్ ఐడి వచ్చేసి మనకు కావాల్సింది ఏంటంటే స్ప్రింగ్ బూట్ స్టార్టర్ పేరెంట్. ఓకే, అట్లనే దీనికి సంబంధించిన వర్షన్. సో వర్షన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2.0.0 అనేది ఉంది అని అనుకుంటే సో ఈ వర్షన్. సో మనం ఇవన్నీ మెన్షన్ చేస్తే పేరెంట్లో అప్పుడు మనకి స్ప్రింగ్ బూట్కి సంబంధించి స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్కి సంబంధించి 2.0.0.రిలీజ్ అనే వర్షన్లో ఏవైతే కాన్ఫిగరేషన్ ఉందో ఆ కాన్ఫిగరేషన్ అంతా మనం క్రియేట్ చేస్తున్న మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్కి అప్లై అవుతుంది. మరి డిపెండెన్సీస్కి వచ్చి ఇప్పుడు మనం వెబ్ డిపెండెన్సీ అనేది కావాలనుకున్నాం కాబట్టి దాన్ని ఎక్కడ యాడ్ చేస్తామంటే మనకి డిపెండెన్సీస్ అని ఒక ట్యాగ్ ఉంటుంది, రూట్ ట్యాగ్. సో ఈ రూట్ ట్యాగ్లో మనం డిపెండెన్సీస్ని యాడ్ చేసుకుంటాం. సో డిపెండెన్సీ, సో సేమ్ గ్రూప్ ఐడి, మనకు కావాల్సిన డిపెండెన్సీకి సంబంధించిన గ్రూప్ ఐడి. సో ఏంటిది, org.springframework.boot. ఆర్టిఫాక్ట్ ఐడి వచ్చేసి స్ప్రింగ్ బూట్. సో మనం అన్ని స్ప్రింగ్ బూట్ స్టార్టర్ అనే దాంతో ప్రిఫిక్స్ అయితే అని అనుకున్నాం, రైట్? సో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ హైఫన్ మనకు కావాల్సిన డిపెండెన్సీ వెబ్ కాబట్టి సో వెబ్ అనేది నేమ్ అనమాట. సో ఆర్టిఫాక్ట్ ఐడి. మనం దీనికి ఇంకా వర్షన్ ట్యాగ్ని మెన్షన్ చేయాల్సిన పని లేదు ఈ డిపెండెన్సీకి, ఎందుకంటే మనం ఆల్రెడీ పేరెంట్ ట్యాగ్ అనే దాని ద్వారా మెన్షన్ చేసాం కాబట్టి సో మనం ఇక్కడ యూస్ చేసిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ
ఈ పేరెంట్ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ పేరెంట్ యొక్క వర్షన్ని బేస్ చేసుకొని దీనికి సంబంధించిన డిపెండెన్సీస్, వాటి ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ కానీ, ఆ కన్ఫిగరేషన్ కానీ అంతా మనకి అప్లై అవుతుంది అనమాట. ఓకే, సో మనం ఇది ఒకటే డిపెండెన్సీస్ వాడతామంటే జనరల్గా ఇంకా ఉంటాయి, బట్ మనం స్ప్రింగ్ బూట్కి సంబంధించిన డిపెండెన్సీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ పేరెంట్కి వచ్చేసి ఈ డిపెండెన్సీ వాడతాము. అలానే మన అప్లికేషన్కి సంబంధించిన వెబ్ డిపెండెన్సీ కావాలంటే సో ఇలా డిఫైన్ చేస్తాం అనమాట pom.xmlలో. ఓకే, సో ఇప్పుడు ఇది మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తుంటాం. అయితే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడానికి ఒక కన్వీనియంట్ వే కూడా ఇచ్చారు వాళ్ళు. ఏంటి అంటే మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనగానే మనం ఏ స్ట్రక్చర్ ఉంటుంది ఏంటి అనేది మేబీ మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అందుకని వాళ్ళు ఒక వెబ్సైట్ రూపంలో ఇచ్చారనమాట. అదేంటంటే start.spring.io అనే వెబ్సైట్లో ఉంది. దీన్నే వాళ్ళు స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనే పేరు పెట్టారనమాట ఈ ప్రాజెక్ట్కి వాళ్ళు. ఓకే, సో ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ని యూస్ చేసుకొని మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. మనకి ఏమేమి డిపెండెన్సీస్ కావాలి అట్లా వాటితో. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మేవెన్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో మేవెన్ ఇంకొక బిల్డ్ టూల్ ఏముందంటే గ్రేడల్ని కూడా సపోర్ట్ చేస్తున్నారనమాట. సో మేవెన్ ఒకటి, లాంగ్వేజ్ వచ్చేసి జావా కానీ, కొట్లిన్ కానీ, గ్రూవీ కానీ. మనం జావా ప్రాజెక్ట్ చేస్తాం కాబట్టి జావా సెలెక్ట్ చేసుకుంటాం. అలానే స్ప్రింగ్ బూట్ వర్షన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ పేరెంట్ అనేది ఏదైతే మాట్లాడామో దాని వర్షన్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ ద్వారా వాళ్ళు ఈ వర్షన్స్ని ప్రస్తుతానికి మనకి సపోర్ట్ చేస్తున్నారు, రైట్. సో మనం 2.5.13 అనే దాన్ని, లేదా వాళ్ళు చూపించే డిఫాల్ట్ 2.6.7 అనే దాన్ని యూస్ చేద్దాం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ మెటా డేటా అంటే ఏంటంటే మనం ఏ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసినామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ నేను మన ప్రాజెక్ట్కి సంబంధించి ఏమి ఇవ్వాలనే డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. సో pom.techtrainer, ఆర్టిఫాక్ట్ నేమ్ వచ్చేసి హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్. ఓకే, సో నేమ్ అలానే ఉంచుదాం. ఇది వచ్చేసి హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్. సో ప్యాకేజ్ నేమ్ ఎలా ఉండాలంటే pom.techtrainer. సో ఇది రూట్ ప్యాకేజ్ అని చెప్పని అనుకుందాం. ఓకే, సో మన ఈ ప్రాజెక్ట్ని అప్లికేషన్ అంటే ప్యాకేజింగ్ ఎలా చేయాలి, జార్గా చేయాలా వార్గా చేయాలా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను జార్గా సెలెక్ట్ చేస్తున్నాను. ప్లస్ అలానే జావా వర్షన్ వచ్చేసి మినిమం 8 అని అనుకున్నాం కదా, చూడండి. సో మినిమం 8 అనమాట జావా స్ప్రింగ్ బూట్కి. ఓకే, సో నేను 8 సెలెక్ట్ చేస్తున్నాను. ప్లస్ అలానే ఇప్పుడు మనం ఏమనుకున్నాం డిపెండెన్సీస్ అని అనుకున్నాం కదా. సో యాడ్ డిపెండెన్సీస్ క్లిక్ చేసి మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకొని వాటిని యాడ్ చేస్తే ఆ డిపెండెన్సీస్ యాడ్ అయిపోతాయి. సో ఇట్లా మనకు కావాల్సిన డిపెండెన్సీస్, ఇక్కడ మనకు కావాల్సిన కన్ఫిగరేషను, మన ప్రాజెక్ట్ మెటా డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ అనే బటన్ క్లిక్ చేస్తే మన ఈ ప్రాజెక్ట్ నేమ్తో మనకి ఒక జిప్ ఫైల్ అనేది క్రియేటెడ్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో దాన్ని ఓపెన్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం మన ఎక్లిప్స్లోకి ఇంపోర్ట్ చేసుకోవటమే. ఓకే, సో ఈ వే కాకుండా ఇంకొక వే ఏంటి అంటే ఇక్కడే మనకి స్ప్రింగ్ బూట్లో సో మనం ఫ్రెష్ వర్క్ స్పేస్ కనుక క్రియేట్ చేసుకుంటే మనకి ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్లో ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఆప్షన్ కనిపించకపోయినా మనం ఫైల్ మెన్యూకి వెళ్ళి న్యూ స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్. ఓకే, సో సేమ్ డీటెయిల్స్ మనం అక్కడ స్ప్రింగ్ ఇనిషియలైజర్లో ఏవైతే ఇచ్చామో సో హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్, మేవెన్ ప్రాజెక్ట్, ప్యాకేజింగ్ జార్, జావా వర్షన్ వచ్చేసి 8, లాంగ్వేజ్ జావా, గ్రూప్ వచ్చేసి pom.techtrainer, హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్. సో మన అప్లికేషన్కి వర్షన్ సో నేను డిఫాల్ట్ వాల్యూ అలానే ఉంచేస్తున్నాను. ఓకే, సో డిస్క్రిప్షన్ చేంజ్ చేద్దాం. హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్, ప్యాకేజ్ వచ్చేసి pom.techtrainer అనేది మన బేస్ ప్యాకేజ్. ఓకే, సో నెక్స్ట్ కొట్టి సో ఇక్కడ మనం స్ప్రింగ్ బూట్ వర్షన్ ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సేమ్ ఆ డిఫాల్ట్ వర్షన్ 2.6.7 ఉంచేసి మనకు కావాల్సిన డిపెండెన్సీస్ ఏంటి వెబ్ డిపెండెన్సీస్ కాబట్టి స్ప్రింగ్ వెబ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫినిష్.
సో ఇప్పుడు ఎక్లిప్స్ అనేది ఏం చేస్తుందంటే మనం ఈ డిపెండెన్సీస్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో వాటన్నిటిని ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసి మనకి ఈ ప్రాజెక్ట్కి యాడ్ చేసేస్తుంది మ్యావెన్ డిపెండెన్సీస్. ఇప్పుడు చూడండి ఇక్కడ మ్యావెన్ డిపెండెన్సీస్ అనే సెక్షన్ ఎక్స్పాండ్ చేశాను. సో మనకు కావాల్సిన ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అంటే మనకు కావాల్సిన ఇన్ ద సెన్స్ మనం స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ అనేదాన్ని యూస్ చేసాం కాబట్టి ఆ స్టార్టర్ వెబ్ అంటే వెబ్కి సంబంధించిన డిపెండెన్సీ మనం ఏవైతే యూస్ చేస్తామో సో వాటికి సంబంధించిన ఇంటర్నల్గా ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చేసి డౌన్లోడ్ చేసేసింది. చూడండి మనం ఎన్ని మెన్షన్ చేసాం, జస్ట్ మనం సింపుల్గా ఒక ట్యాగ్ మెన్షన్ చేసాం, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ అనేది ఒకటి, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ పేరెంట్ అనేది ఒకటి, ప్రాజెక్ట్ని ఇండికేట్ చేయడానికి, రైట్. బట్ ఇక్కడ చూడండి ఎన్ని జార్స్ అనేవి మనకి డౌన్లోడ్ అయినాయో. అంటే మన మెయిన్ డిపెండెన్సీస్ స్టార్టర్ వెబ్ అంటే సో వెబ్కి సంబంధించి మనం ఏం డిపెండెన్సీస్ యూస్ చేస్తామో ఆ డిపెండెన్సీస్కి సంబంధించి ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఏమేమి ఉన్నాయి, ఇంటర్నల్ డిపెండెన్సీస్ అనే వాటిని అన్నింటినీ కలిపి తీసుకొచ్చి డౌన్లోడ్ చేసేసింది మనకి, రైట్. ఓకే, సో ఇప్పుడు మిగిలిన స్ట్రక్చర్ చూద్దాం. సో ఈ ఎస్ఆర్సి మెయిన్ జావా అంటే మనం దీంట్లో మన సోర్స్ కోడ్ ఫైల్స్ అనేవి రాస్తాం అనమాట, అంటే మన క్లాస్ ఫైల్స్. సో ఎస్ఆర్సి మెయిన్ రిసోర్సెస్ అంటే దీంట్లో ఏమేమి ఉంటాయంటే స్టాటిక్ అనే ఫోల్డర్ ఉంది, టెంప్లెట్స్ అనే ఫోల్డర్ ఉంది, అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్. సో ఈ స్టాటిక్ అనే ఫోల్డర్ దేనికి అంటే ఇప్పుడు మనం రెస్ట్ సర్వీసెసే కాకుండా మనం వెబ్ ప్రాజెక్ట్స్ అయినా మనం స్ప్రింగ్ బూట్ని యూస్ చేసుకొని బిల్డ్ చేయొచ్చు, రైట్. సో వెబ్ ప్రాజెక్ట్స్ అనగానే మనకి స్టాటిక్ కంటెంట్ అంటే ఏమేమి ఉంటాయి, మనం వెబ్సైట్లో ఇమేజెస్ని లోడ్ చేయాలన్నా లేదా స్టైలింగ్ అంటే సిఎస్ఎస్ ఫైల్స్ కానీ లేదా స్క్రిప్టింగ్కి సంబంధించి జావా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ అట్లాంటి వాటిని మనం ఈ స్టాటిక్ ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. టెంప్లెట్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఐకి అంటే ఇప్పుడు మనం రియాక్ట్, యాంగులర్ ఇట్లా ఉన్నాయి, లేదా మనకి నార్మల్గా హెచ్టిఎంఎల్నే యూస్ చేసుకొని మనకి టైమీ లీఫ్ అని ఒక టెంప్లెట్ ఇంజిన్ ఉంది. సో అట్లాంటి ఏమన్నా టెంప్లెట్ ఇంజిన్స్ కనుక యూస్ చేస్తే ఆ టైమీ లీఫ్ స్ట్రక్చర్ పేజెస్ని డిటెక్ట్ అవ్వాలంటే అవి మనం ఈ టెంప్లెట్స్ అనే ఫోల్డర్లో ప్లేస్ చేయాలన్నమాట. అంటే మన హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఈ టెంప్లెట్స్లో ప్లేస్ చేయాలి. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ అంటే మన ప్రాజెక్ట్కి సంబంధించి మనం ఏదైనా ప్రాపర్టీ వాల్యూస్ కనుక వాడాలి అని అనుకుంటే వాటిని మనం ఈ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ అనే ఫైల్లో మెన్షన్ చేస్తాం. ఎస్ఆర్సి టెస్ట్ జావా అంటే ఏంటంటే మనం రాసిన కోడ్కి మనం టెస్ట్ కవరేజ్, కోడ్ కవరేజ్ రాయడానికి ఈ ఎస్ఆర్సి టెస్ట్ జావా అనే ఫోల్డర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మన ప్రాజెక్ట్ అప్లికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, ఈ ఎస్ఆర్సి మెయిన్ జావాలోనే మనం ఇచ్చాము కదా com.ectend అనే బేస్ ప్యాకేజ్, దాంట్లో మన ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తో మనకి అప్లికేషన్ అని ఒక క్లాస్ క్రియేట్ అయిపోయింది, హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్ అప్లికేషన్ అని. సో ఇక్కడ దీంట్లో చూస్తే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే యానిటేషన్ యూస్ చేశారు. ఓకే, సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం ఈ అప్లికేషన్, మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ కనుక రన్ అవ్వాలి అంటే మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే యానిటేషన్ యూస్ చేస్తాము అని. సో ఈ యానిటేషన్ దేనికి ఈక్వల్ ఏంటంటే మనం దీని మీద హోవర్ చేస్తే ఇది చూపిస్తుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి స్ప్రింగ్ బూట్ కన్ఫిగరేషన్ అనేది ఉంటుంది, ఎనేబుల్ ఆటో కన్ఫిగరేషన్ అనేది ఒక యానిటేషన్ ఉంది, @component scan అనేది ఒక యానిటేషన్ ఉంది. సో ఈ 3 యానిటేషన్స్ని మనం విడివిడిగా రాయాల్సిన పని లేకుండా సో వాళ్ళు డైరెక్ట్గా మూడింటికి కలిపి ఒకటే యానిటేషన్ ఇచ్చారనమాట, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. సో మనం ఇలా అవసరం లేదు, మనకు అర్థం అవ్వాలి ఏమేమి యానిటేషన్స్ యూస్ చేస్తామని అనుకుంటే మనం మేబీ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే యానిటేషన్ తీసేసి ఈ 3 యానిటేషన్స్ని విడివిడిగా మనం రాసుకోవాలి. స్ప్రింగ్ బూట్ కన్ఫిగరేషన్, ఎనేబుల్ ఆటో కన్ఫిగరేషన్, @component scan అని ఈ మూడింటిని మనం రాసుకోవాలి. సో ఇప్పుడు స్ప్రింగ్ బూట్ కన్ఫిగరేషన్ అంటే సో మన అప్లికేషన్కి సంబంధించి మనం జావా కన్ఫిగరేషన్ ఏదైతే రాస్తామో దాన్ని ఎనేబుల్ చేయడానికి ఈ క్లాస్లో ఆ కన్ఫిగరేషన్ రాస్తాము అని చెప్పడానికి మనకి స్ప్రింగ్ బూట్ కన్ఫిగరేషన్ అనే యానిటేషన్ అనమాట. ఎనేబుల్ ఆటో కన్ఫిగరేషన్ అంటే మనం స్ప్రింగ్ బూట్ కీ కాంపోనెంట్స్ వీడియోలో డిస్కస్ చేసాం. ఎనేబుల్ ఆటో కన్ఫిగరేషన్ అంటే ఏంటి, సో మనకి మన క్లాస్ పాత్లో ఏవైతే డిపెండెన్సీస్ ఉంటాయో మన క్లాస్ పాత్ లేదా బిల్డ్ పాత్లో మనం ఈ డిపెండెన్సీస్ ఏవైతే యాడ్ చేసామో ఈ డిపెండెన్సీస్ని బేస్ చేసుకొని వాటికి సంబంధించిన ఆటో కన్ఫిగరేషన్ క్లాసెస్ అనేవి ఎనేబుల్ అయ్యి మనకు కావాల్సిన వాటిని అవి బై డిఫాల్ట్ మనకి రిజిస్టర్ చేసి పెట్టేస్తాయి బీన్స్గా, రైట్. సో దానికోసం ఈ ఎనేబుల్ ఆటో కన్ఫిగరేషన్ అనే యానిటేషన్ అనమాట. కాంపోనెంట్ స్కాన్ అంటే ఏంటంటే మనం మన స్ప్రింగ్లో ఉన్న ప్రతిదాన్ని మనం కాంపోనెంట్ లేదా బీన్గా డిక్లేర్ చేస్తాం కాబట్టి అవి డిటెక్ట్ అవ్వడానికి మనం @component scan అనే యానిటేషన్ యూస్ చేస్తాం. మన నార్మల్ స్ప్రింగ్ అప్లికేషన్లో అయినా కాంపోనెంట్ స్కాన్ అనే యానిటేషన్ యూస్ చేస్తాం కదా, సో అదే యానిటేషన్ అనమాట. ఓకే, సో ఇదేమి స్పెసిఫిక్ టు స్ప్రింగ్ బూట్ ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు మన అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. సో ఇప్పుడు రెస్ట్ సర్వీస్ అన్నాం కాబట్టి నేను ఇప్పుడు ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో దీంట్లో న్యూ ప్యాకేజ్ ఏంటంటే com.ectend
కంట్రోలర్ అని చెప్పి రాస్తున్నాను. ఓకే, సో మనకి స్ప్రింగ్ ఎంవిసి అంతా ఏంటంటే మనకి కంట్రోలర్ అనే నేమ్స్ కాబట్టి సో కంట్రోలర్ అనే నేమ్ రాస్తున్నాను. సో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే జస్ట్ అప్డేట్ చేశాను, సో రీనేమ్ అవుతుంది అది. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్లో మనం కంట్రోలర్ని క్రియేట్ చేద్దాం. సో నేను దాన్ని హలో వరల్డ్ కంట్రోలర్ అనే నేమ్తో క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు మనకి రెస్ట్ సర్వీస్ కాబట్టి రెస్ట్ కంట్రోలర్ అని చెప్పి యానిటేట్ చేయాలన్నమాట. సో రెస్ట్ సర్వీస్ అంటే ఏంటి, మనకి జనరల్గా మనకి వెబ్ పేజెస్ అనేవి ఏమి ఉండవు. సో మనం ఏదైతే రిటర్న్ రిజల్ట్ అనేది రిటర్న్ చేస్తున్నామో ఆ వాల్యూ అనేది డైరెక్ట్గా మనకి ఈ సర్వీస్ని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో, అంటే హెచ్టిటిపి క్లయింట్ ఎవరైతే ఉన్నారో దీన్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు, వాళ్ళకి డైరెక్ట్గా ఆ రిజల్ట్ అనేది వెళ్ళిపోవాలి. కాబట్టి ఏంటి, మనం @రెస్పాన్స్ బాడీ అనేది యూజ్ చేయాలి. సో ఇది ఒక కంట్రోలర్ కాబట్టి కంట్రోలర్ రెస్పాన్స్ బాడీ అనే 2 యానిటేషన్స్ యూజ్ చేయాలి. ఆ 2 యానిటేషన్స్ యూజ్ చేసే బదులు మనకి డైరెక్ట్గా రెస్ట్ కంట్రోలర్ అని ఒక యానిటేషన్ ఇచ్చారనమాట. సో మనం నార్మల్గా అయితే కంట్రోలర్ రెస్పాన్స్ బాడీ అని కనుక మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, బట్ 2 యానిటేషన్స్ యూజ్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా మనకి రెస్ట్ కంట్రోలర్ అనే యానిటేషన్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఎండ్ పాయింట్స్ ఎలా రాస్తామంటే మనం గెట్ మ్యాపింగ్ అనే యానిటేషన్ యూజ్ చేస్తాం. సో ఎందుకని మనం ఇప్పుడు గెట్ రిక్వెస్టే కాబట్టి, అంటే మనకు డేటా సబ్మిట్ చేసేది ఏం లేదు కాబట్టి సో గెట్ మ్యాపింగ్ అనమాట. సో నేను /hello అనేది URL ప్యాటర్న్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో పబ్లిక్ మనం ఇప్పుడు హలో వరల్డ్ అంటే హలో వరల్డ్ అనే ఆ స్ట్రింగ్ అనేది చూపించాలి కాబట్టి సో రిటర్న్ వాల్యూ అదే కాబట్టి సో అందుకని రిటర్న్ టైప్ స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. సో నేను సే హలో అని చెప్పి ఒక మెథడ్ నేమ్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో రిటర్న్ హలో వరల్డ్. సో ఈ కొంచెం రాస్తే మనకి ఇప్పుడు మన రెస్ట్ సర్వీస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటి అనేవి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు pom.xml ఫైల్ గురించి మాట్లాడాం కదా, సో అది డిస్కస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనం చెప్పినట్టు ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు స్ప్రింగ్ బూట్ స్టార్టర్ పేరెంట్ అనేది పేరెంట్ ట్యాగ్లో రాస్తామని చెప్పి అనుకున్నాం, రైట్? సో దాంట్లో ఇక్కడ చూడండి మన గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ అనేవి వచ్చాయి. అలానే మన ప్రాజెక్ట్కి సంబంధించి మనం డీటెయిల్స్ ఇచ్చాం కదా, గ్రూప్ ఐడి com.techtrainer, ఆర్టిఫాక్ట్ ఐడి హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్, వర్షన్ డిఫాల్ట్ వర్షన్ యూస్ చేసాం కదా 0.0.1-snapshot. అలానే మన అప్లికేషన్ నేమ్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి. సో ప్రాపర్టీస్ వచ్చేసి 1.8 అనమాట, అంటే మనం ఏ జావా వర్షన్ సెలెక్ట్ చేసాము అనేది 1.8. ఓకే, అలానే ఇప్పుడు డిపెండెన్సీస్ అనే ట్యాగ్ ఉంది కదా, సో పేరెంట్ ట్యాగ్ అని అనుకున్నాం, రైట్? డిపెండెన్సీస్కి. సో ఈ డిపెండెన్సీస్ అనే ట్యాగ్లో మనం డిపెండెన్సీస్ రాస్తాం. ఏమేమి డిపెండెన్సీస్, మనం స్టార్టర్ వెబ్ అనేది ఒకటి తీసుకున్నాం. ఇంకొకటి మనం ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ ప్రాజెక్ట్ ద్వారా దీన్ని క్రియేట్ చేసాం కాబట్టి వాళ్ళు ఏంటంటే టెస్ట్ కేసెస్ కోసం సంబంధించి ఆ డిపెండెన్సీస్ ఏమేమి కావాలో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ టెస్ట్ అనే డిపెండెన్సీస్ని వాళ్ళు యాడ్ చేసేసి దానికి సంబంధించిన డిపెండెన్సీస్ కూడా పుల్ చేసేసారు. ఓకే, అలానే ఈ బిల్డ్కి సంబంధించిన ఈ XML కన్ఫిగరేషన్ దేనికి అంటే మనం మన అప్లికేషన్ ప్యాకేజింగ్ జార్ కానీ వేర్ కానీ అని సెలెక్ట్ చేసుకున్నాం, రైట్? సో మన అప్లికేషన్ని డిప్లాయ్ చేయడానికి ఆ జార్ ఫైల్ని క్రియేట్ చేయడానికి కానీ వేర్ ఫైల్ని క్రియేట్ చేయడానికి కానీ ఈ స్ప్రింగ్ బూట్ మేవన్ ప్లగిన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ మేవన్ ప్లగిన్ కనుక లేకపోతే మనం ఆ జార్ ఫైల్ని కానీ వేర్ ఫైల్ని కానీ క్రియేట్ చేయలేము. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి మనం రన్ యాజ్, నార్మల్గా రన్ చేయాలి అంటే మనం స్ప్రింగ్ బూట్ యాప్ అనైనా సెలెక్ట్ చేయొచ్చు, లేదా రన్ యాజ్ జావా అప్లికేషన్ అనైనా సెలెక్ట్ చేయొచ్చు. సో రన్ యాజ్ జావా అప్లికేషన్ అని సెలెక్ట్ చేయాలంటే మనం ఈ అప్లికేషన్ క్లాస్లోని ఈ మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసి మనం రన్ చేయొచ్చు. సో రన్ యాజ్ జావా అప్లికేషన్ లేదా స్ప్రింగ్ బూట్ యాప్ అనైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసి డిప్లాయ్ చేయాలి అంటే అప్పుడు మనం రన్ యాజ్కి వెళ్ళిపోయి మేవన్ ఇన్స్టాల్ క్లిక్ చేస్తే సో మనకి మనం జార్ అయితే జార్ సెలెక్ట్ చేస్తే జార్, లేదా వేర్ సెలెక్ట్ చేస్తే వేర్, దాన్ని బేస్ చేసుకొని ఈ ప్లగిన్ ఏం చేస్తుందంటే మనకి దాన్ని ఇక్కడ టార్గెట్ ఫోల్డర్ అనే దాంట్లో క్రియేట్ చేసేస్తుంది అనమాట. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నార్మల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ యాప్ అంటున్నాను. ఓకే, సో
సో ఇప్పుడు మనకి కన్సోల్ లాగ్స్ అనేవి ప్రింట్ అయితే చూద్దాం. సో దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తాను. సో దీన్ని ఏమంటారంటే బ్యానర్ అని చెప్పి అంటారనమాట వాళ్ళు. ఓకే, సో ఈ బ్యానర్ని కావాలి అంటే ఇది మనకి జనరల్గా వాళ్ళు స్ప్రింగ్ అని ప్రింట్ చేస్తున్నారు. బట్ మనం కనుక మన అప్లికేషన్కి సంబంధించి ఇప్పుడు హలో వరల్డ్ రెస్ట్ సర్వీస్ అని ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే దీనికి banner.txt అని ఒక టెక్స్ట్ ఫైల్ రాసేసి దాన్ని మనం రిసోర్సెస్ ఫోల్డర్లో కనుక అనుకుంటే ప్లేస్ చేస్తే మనకి స్ప్రింగ్ అనే బదులు మనం ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మన అప్లికేషన్కి సంబంధించిన బ్యానర్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఎంటర్ చేసామో టెక్స్ట్ అది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో స్ప్రింగ్ బూట్ వర్షన్ ఏదైతే యూస్ చేసామో అది ప్రింట్ చేస్తున్నారు. ప్లస్ ఇంకా నార్మల్ అప్లికేషన్ లాగిన్. సో ఎంబెడెడ్ సర్వర్ వచ్చింది. మనం ఇప్పుడు ఏమైనా సర్వర్ అనేది యాడ్ చేసామో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు, సో స్టార్టెడ్ డిపెండెన్సీ ఏదైతే మనం యూస్ చేసామో దానికి వెబ్ అని చెప్పి అన్నాం కాబట్టి, సో వెబ్ అనగానే ఏంటి, మన అప్లికేషన్ అనేది ఒక సర్వర్లో రన్ అవ్వాలి. సో సర్వర్లో రన్ అవ్వాలంటే మనమేమి ఇప్పుడు సర్వర్ని యాడ్ చేయలేదు. సో బై డిఫాల్ట్గా వెబ్ అనగానే టామ్ క్యాట్కి సంబంధించిన డిపెండెన్సీ అనేది వచ్చేసిందనమాట. వచ్చేసి సో డిఫాల్ట్ పోర్ట్ 8080 కాబట్టి ఆ 8080 అనే పోర్ట్లో రన్ అవుతుంది ఇప్పుడు మన అప్లికేషన్ అనేది. ఓకే, అలానే మనం అప్లికేషన్ కాంటెక్స్ట్ క్రియేట్ చేయటం చూడండి. ఇనిషియలైజింగ్ స్ప్రింగ్ ఎంబెడెడ్ వెబ్ అప్లికేషన్ కాంటెక్స్ట్. సో మనం ఇది వెబ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ వెబ్ అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. మరి మనం జనరల్గా మనమేమన్నా క్రియేట్ చేసామా వెబ్ అప్లికేషన్ కాంటెక్స్ట్ అంటే లేదు. మరి ఎలా క్రియేట్ అయింది అంటే, సో ఈ స్ప్రింగ్ అప్లికేషన్ డాట్ రన్ అనే ఇది ఏదైతే ఉందో ఈ క్లాస్లో ఉన్న ఈ రన్ మెథడ్ అనేది ఈ అప్లికేషన్ కాంటెక్స్ని మనకి క్రియేట్ చేసిందనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం యాక్సెస్ చేసి చూద్దాం. లోకల్ హోస్ట్ కోలన్ 8080/hello. సో ఇది కదా మనం ఇచ్చింది. సో ఎంటర్ చేస్తున్నాను. సో హలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అయిందా. సో మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో మనం హలో వరల్డ్ కంట్రోలర్లో రిటర్న్ హలో వరల్డ్ అని, సో అది మనకి రెస్ట్ సర్వీస్ లాగా రెస్పాన్స్ వచ్చేసేసింది, రైట్. సో ఇంత సింపుల్గా మనం ఇంత సింపుల్ అండ్ ఇంత ఫాస్ట్గా మనం స్ప్రింగ్ బూట్లో మనం రెస్ట్ సర్వీసెస్ అనే వాటిని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.